దేవుని మాటల్నే తీసుకొని సాతాను వక్రీకరించి యేసుకే బోధించడానికి ట్రై చేశాడు వాడు. నువ్వు నేనెంత సోదరా? ఏం చెప్పాడు? పాపం 40 రోజుల నుంచి ఏమీ తినక ఆకలిగొనున్నావు. నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు రొట్టెలు అవుతాయి. ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా యేసు. ప్రభు మాట్లాడాడు వాక్యం ఎత్తి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి శక్తిని తన స్వార్థానికి వాడుకోమని వాడు ప్రేరేపిస్తున్నాడు యేసుని. దేవుడిచ్చినటువంటి మహిమని, దేవుడిచ్చినటువంటి శక్తిని, దేవుడిచ్చినటువంటి సామర్థ్యమును, దేవుడిచ్చిన అభిషేకమును, దేవుడిచ్చిన వరములను నువ్వు పేర్గాంచు. నీ ఆకలి తీర్చుకో, నీ అక్కరలు తీర్చుకో, నీ భోగాలు తీర్చుకో. చూసారా కుట్ర? ఈరోజు దేవుని వరం కలిగి వాడబడేటువంటి దైవ జనులకి ఇది హెచ్చరిక. దేవుడిచ్చినటువంటి అభిషేకం, కృపా వరమును కలిగి దేవుడు నీకు ఇచ్చిన వరమును సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని వినియోగించాలి. సంఘం కొరకే దాన్ని వాడాలి, గాని నీ స్వార్థం కొరకు, నీ లాభం కొరకు దాన్ని బట్టి నీవు భోగము పొందినట్లు వాడకూడదు.